వైష్ణవి ఆత్మగా తిరుగుతుందా? ఇది నిజం. వైష్ణవి ఆత్మగా తిరిగి చాలామందికి కనిపించింది అని సొంత అన్నదమ్ముళ్ళే అంటున్నారు. వాస్తవంగా ఆ అమ్మాయి ఆత్మగా తిరగడం ఏందో ఈ వీడియోలో అనేది ఫుల్ పిన్ టు పిన్ అనేది మనం తెలుసుకుందాము. వాళ్ళ అమ్మగారు కూడా అనేది వైష్ణవి గురించి చాలా పోరాటం చేస్తుంది. అంటే ఇప్పటివరకు అనేది మా అమ్మాయి చనిపోయి దాదాపుగా 2 నెలలు కావస్తుంది. ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పటికన్నా మాకు న్యాయం జరిపించండి. మా అమ్మాయి చనిపోయి అతి దారుణంగా అనేది చంపినవాడు అనేది పోలీస్ స్టేషన్లో కూర్చొని బాగానే ఉన్నాడు. కానీ మా అమ్మాయి ఆత్మకు శాంతి లేకుండా పోయింది. దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు చూడండి అని వైష్ణవుల అమ్మ అయితే ఉపవాస దీక్ష చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనము ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము. ఉపవాస దీక్ష అంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఏం తినకుండా ఏం తాగకుండా ఎప్పుడు అనేది ఇంకా పరవలిస్తూనే ఉంటారన్నమాట. అలాంటి దీక్ష చేస్తుంది అంటే ఆ తల్లి ఘోష ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. కానీ ఇక్కడ వైష్ణవి గురించి మాత్రం చాలామంది చెప్పేది ఒకటే, ఆ అమ్మాయి ఇప్పుడు అనేది ఆత్మగా తిరుగుతుంది, వాళ్ళ మధ్యలోనే ఉంది, వాళ్ళని కూడా అనేది పదే పదే అనేది పలవరిస్తుంది అని అంటున్నారు. లాస్ట్ అనేది ఒక వీడియో చేసి పెట్టారు వాళ్ళ అన్నదమ్ములో. మా చెల్లి అనేది శ్వేతనాగులాగా వచ్చింది, శ్వేతనాగులాగా వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళింది అని వాళ్ళ అన్నదమ్ములు అయితే ఒక వీడియో అయితే చేసి పెట్టారు. అది మామూలు వైరల్ కాలే, అది ల్యాక్స్లో అనేది వ్యూస్ రావడం జరిగింది. అలా చేయడానికి కారణం ఏంటంటే చెల్లెలి పైన ఉన్న ప్రేమ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా కూడా జగిత్యాలలో కూడా ఒక మీటింగ్ జరిగింది కేసీఆర్ గారిది. మాకు న్యాయం కేసీఆర్ నుంచి అన్న జరుగుతుందేమో అన్న ఒక ఉద్దేశం దగ్గర వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే జగిత్యాలలో జరిగిన మీటింగ్కి అయితే పోవడం జరిగిందనమాట. కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత కేసీఆర్ అయితే మా దగ్గర మాట్లాడలేదు. డైరెక్ట్ ఆయన సభ ముగించుకొని ఆయన అయితే వెళ్ళిపోయారు. కనీసం మా దగ్గర ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు అని కన్నీరు పెట్టుకొని చాలా బాధగా అయితే మాట్లాడుతున్నారు. వాస్తవంగా వీళ్ళు అనేది అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నారు అనే విషయం పైన ఈ వీడియోలో ఫుల్గా అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. డిఎస్ఆర్ ఇన్సైడ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే డిఎస్ఆర్ రా టాక్స్ అనేది ఇప్పుడు హ్యాక్ చేసారు, మన ఛానల్ కనిపిస్తలేదు కాబట్టి ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు చెప్పేది ఒకటే, మా చెల్లెలు అనేది ఎక్కడ పోలేదు, మా మధ్యలోనే తిరుగుతుంది. ఆ అమ్మాయి అనేది 13 అన్నదమ్ములకు అనేది ఏకైక చెల్లెలు కాబట్టి ఆ అమ్మాయిని అనేది మేము ఎంత ప్రేమగా చూసుకున్నామో, మా చెల్లెలు అంటే మాకు ఎంత ప్రేమనో అని ప్రతి వీడియోలో పెడుతూనే ఉన్నారనమాట. అంటే వీళ్ళకి దాదాపుగా ఒక 10 నుంచి ఒక 13 ఛానళ్ళ వరకు ఉన్నాయన్నమాట. ప్రతి వీడియోలో ఈ మధ్యలో తక్కువ వేసారు వీడియోలు చేయడము. ప్రతి వీడియోలో కూడా వైష్ణవ్ గురించి మాట్లాడడము, వైష్ణవ్ గురించి చెప్పడము, ప్రతిదీ చెప్తూనే ఉన్నారు. ఇట్లా అట్లా హరిబాబు గారిని పెళ్లి చేసుకున్నది, అది కాకుండా ఇష్టం లేదన్న కూడా మేమే బలవంతంగా పెళ్లి చేసాము అని వీళ్ళు చాలా వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసారు. అంతకుముందు కూడా ఏం జరిగిందని కూడా వాళ్ళు చాలా వివరంగా అనేది చెప్పడం జరిగింది. మా చెల్లెలు ఇప్పుడే పెళ్లి వద్దన్నది, అందు గురించి మేము మంచి సంబంధం వస్తుంది, హాస్పిటల్లో చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ అంటున్నారు, దానికేముంది పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా, నీ లైఫ్ అనేది సెట్ అవుతుందని వైష్ణవికి అనేది కన్విన్స్ చేశారు. కన్విన్స్ చేసిన తర్వాత వీళ్ళైతే పెళ్లి అయితే చేశారు. ఒక మంచి కార్యక్రమం చేయడం అనేది, అంటే పెళ్లి చేయడం అనేది 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్ళిన్న చెయ్యండి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటిది వీళ్ళు చేశారు. కాకపోతే ఇలా జరుగుతాయని వీళ్ళు కళలో కూడా ఊహించుకోలేదు. అది ప్రతి ఒక్కరిది షాకింగ్ విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత, ఏ తల్లిదండ్రులైనా మా అమ్మాయిని అనేది పెళ్లి చేసుకున్న తర్వాత అల్లుడు అనేది మంచిగా చూసుకుంటే చాలు, ఎట్టు తిరిగినా కూడా ఇద్దరు బాగుంటే చాలు అని ప్రతి కుటుంబంలో అనేది అందరూ ఆలోచిస్తారు. అదేవిధంగా వీళ్ళు కూడా ఆలోచించారు. వైష్ణవ్ గురించి, హరిబాబు గురించి ఒక ల్యాండ్ కూడా కొన్నారంట, ల్యాండ్ కూడా కొన్నారు, ఒక బైక్ కూడా ఇప్పించారు. వాళ్ళు హ్యాపీగా వీళ్ళ ముంగట అనేది ఉంటుంటే వీళ్ళకి ఇంకా ఆనందానికి హద్దులు లేవని చెప్పుకోవచ్చు. అలాంటిది వైష్ణవిని అతి కిరాతకంగా అనేది చంపి, అసలు అలా ఎందుకు చంపాలనిపించింది ఏంది ఇప్పటికీ పర్టికులర్గా అనేది ఒక కంక్లూజన్లోనే ఉంది తప్ప పర్టికులర్గా ఇంకా క్లారిటీ రాలే. ఎందుకు అసలు అంత క్రూరంగా కిరాతకంగా చంపాల్సి వచ్చింది, ఆ అమ్మాయి చేసిన తప్పేంటి అని తీరా చూస్తే కొన్ని విషయాలు అయితే వాళ్ళైతే చెప్పారన్నమాట. వీడియోలు చేసి పెట్టడము, ప్రతి చిన్న విషయం అనేది యూట్యూబ్లో వీడియోలు చేసి పెట్టడము, అది హరిబాబుకి అనేది నచ్చలేదు, ఎన్నోసార్లు చెప్పి చూసిండు అని ఒకరు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయికి అనేది వేరే సంబంధం, వైష్ణవి సంబంధం ఓకే అయిన తర్వాత, పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత వేరే సంబంధం వచ్చింది, కట్నం అనేది ఎక్కువ ఇస్తామని చెప్పారు. అందు గురించి ఆ అమ్మాయి పైన ఇంకా మనసు ఉంది కాబట్టి ఈ వైష్ణవిని వదిలించుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడని కొందరు అంటున్నారు. ఇంకొందరు ఏంటంటే వీడు అనేది సైకోగాడు, వీడు అనేది అనుమానం ఎక్కువ, అందరి దగ్గర బాగుంటాడు కానీ కాకపోతే కొన్నిసార్లు అనేది సైకోగాలాగా చేస్తా అని కొందరు అంటున్నారు. ఏది నమ్మాలి ఏది నమ్మొద్దో అసలు అర్థం కాని విషయము. తీరా చూస్తే వైష్ణవి అనేది ఆత్మగా తిరుగుతుందా అనేది మెయిన్ క్వశ్చన్ మార్కు.
ఎస్, ఆత్మగా తిరుగుతుంది, మా చెల్లెలు అనేది మా దగ్గర మాట్లాడుతుంది, మేము పన్నుకున్నప్పుడు అనేది వచ్చి లేపుతుంది, ఈ ఇల్లు మొత్తం అంటే చనిపోయింది అనేది ఈ ఇంట్లోనే, ఈ ఇల్లు మొత్తం అని చూస్తుంటే మా చెల్లె గుర్తుకొస్తుంది, ఆమె జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి అని అన్నదమ్ముల్లో తల్లిదండ్రులు అనేది బోరున ఏడ్చుకుంటూ అయితే చెప్తున్నారు. కానీ కొంతమంది యూట్యూబర్లు మాత్రము ఇది ఒక ఫేక్ వీడియోస్, ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని వీడియోలు అయితే చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఏది నమ్మాలి ఏది నమ్మద్దో అసలు అర్థం కాకుండా పోతుందన్నమాట. వాళ్ళు అనేది ఒక అమ్మాయిని అంటే కూతుర్ని పోట్టుకొని చెల్లెల్ని పోట్టుకొని వాళ్ళైతే బాధపడుతున్నారు. వీళ్ళు ఏమనేది సానుభూతి గురించి కావచ్చు, లేకపోతే డబ్బులు ఎర్నీ చేసుకుని కావచ్చు, ఇలాంటి వీడియోలు చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో అసలు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఆ అమ్మాయి అనేది పాము రూపంలో వచ్చింది, మాకు కనిపించింది, ఈ ఇల్లు మొత్తం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది, మా దగ్గర మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందని వాళ్ళ కుటుంబం అయితే అంటుంది. వాస్తవంగా వైష్ణవి ఆత్మగా మారిందా లేకపోతే వాళ్ళ భ్రమణ అంటే వాళ్ళ మధ్యలో ఉండి ఒకటేసారి కనిపించకపోయేసరికి అనేది వాళ్ళకు అలా అనిపిస్తుందా, ఇది అసలు అర్థం కావట్లా. ఎందుకంటే చాలామంది అనేది వాళ్ళ మధ్యలో తిరుగుతున్న వ్యక్తి ఒకేసారి కనిపించకపోయేసరికి అన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇంతకుముందు మా దగ్గర ఎట్లా ఉన్నారో, ఏ విధంగా మా దగ్గర అనేది హ్యాపీగా గడిపారు, ఇలాంటి విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అదే వీళ్ళు అనేది తలుచుకుంటూ ఇలా మాట్లాడుతున్నారా. వాళ్ళ చిన్నన్న అయితే అమ్మాయి చనిపోయిన తర్వాత బొంద మీద పడి ఆయన ఒక రేంజ్లో ఏడ్చిండు, మొత్తము సాఫ్ చేసిండు, అలుకుతో వేసిండు, అంటే మొత్తము పేట దగ్గర మొత్తం క్లీన్ చేసిండు అన్నమాట. అట్లా అనేది అంత ప్రేమ చూపించారు. అప్పుడు కూడా వీడియోలు చేసి పెట్టారు. ఎందుకంటే జనాలకు తెలియాలి వీళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది, జనాలకు తెలియాలి. ఆ అమ్మాయి అభం శుభం తెలియని వయసులో అనేది మ్యారేజ్ చేశారు. 18 సంవత్సరాలకే మ్యారేజ్ చేశారు. 18 సంవత్సరాలు మ్యారేజ్ చేసిన తర్వాత 19 సంవత్సరాలు నిండక ముందే చనిపోయింది. అప్పటికే 5 నెలల ప్రెగ్నెన్సీ ఉండే. ఈ వల్ల అనేది తలుచుకుంటే ఏ తల్లిదండ్రులకైనా కూడా బాధేస్తుంది. అప్పటికే వైష్ణవి చెప్తూనే ఉంది, నాకు ఇప్పుడు పెళ్ళి వద్దు, ఇంత చిన్న వయసులో నాకు పెళ్ళి ఎందుకు, ఇంకొక 2 సంవత్సరాలు అవుతాయని వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఒక వీడియో చేసింది. అది కూడా చాలా వైరల్ అయిందన్నమాట. ఇంత చిన్న వయసులో నాకు ఎందుకు పెళ్లి చేసిరు, నేను వద్దన్నా, నా గొంతు కోసిరు పెళ్లి చేసి, ఇంకో 2 సంవత్సరాలు ఆగమంటే మీరు ఎందుకు ఆగలేదు, ఇప్పుడు నా జీవితం చూడు ఎట్లయిపోయిందో, ఇలాంటి వాడని మీకు ముందు తెలియదా, మీరే తప్పు చేసిరమ్మా అని వైష్ణవి వాళ్ళ అమ్మ కూర్చొని ఒక వీడియో అయితే చేసిరన్నమాట. అది ప్రతి ఒక్కరికి అనేది కన్నీళ్ళు తెప్పించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక యూట్యూబరు మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుండే, ఆమె చనిపోయినప్పుడు అనేది 45,000 సబ్స్క్రైబర్స్ మంది ఉండే. మెల్లమెల్లగా అనేది ఆమె చనిపోగానే అనేది ఇప్పుడు 4,60,000 మందికి అనేది చేరుకున్నారు. అంటే ఆమె అనేది ప్రతి ఒక్కరు అనేది ప్రేమ అనురాగాలు పెంచుకున్నారు. అరే మా ఇంటి ఆడపిల్ల కూడా ఇలా అయితే ఇలానే ఉంటుండేమో అని ప్రతి ఒక్కరు అయితే అనుకున్నారు అన్నమాట. అందుగురించే ఏ ఆడపిల్లనైనా కూడా ఏ అబ్బాయినైనా కూడా ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమించాలి. అతిగా ప్రేమిస్తే కనెక్ట్ అయిపోతాము. వాళ్ళకి చిన్న దెబ్బ తాకినా కూడా మనమే తల్లడిల్లిపోతాం అన్నమాట. అదే ఇక్కడ జరిగింది. సో ఆ అమ్మాయికి చిన్న వయసులో పెళ్లి చేసి ఫస్ట్ తప్పు చేసిర్రు. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే హరిబాబు ఆయన అనేది గాఢంగా ప్రేమించిన, మీ చెల్లెలు లేకపోతే నేను చనిపోతా, ఈ లోకమే మీ చెల్లెలని నేను బతుకుతున్నా అని మాయమాటలు చెప్పి తల్లిదండ్రులు అనేది ఒప్పించి కన్విన్స్ చేసి వీళ్ళని అంటే వైష్ణవి పెళ్లి చేసుకొని మోసం చేయడము, ఇలాంటివి జరుగుతూనే ఉన్నామన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎవరినైనా కూడా అతిగా ప్రేమిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కొంతమంది అయితే వీడియోలు అయితే చేసి పెడుతున్నారు. ఇది నేను చెప్పడం కాదు, కొంతమంది అయితే వీడియోలు చేసి పెడుతున్నారు. ఇంకా చాలామంది అయితే వీడియోలు చేసి పెట్టాలనుకుంటున్నారు కానీ పెట్టట్లేదు. ఎందుకంటే కొంతమందికి మనసును నొప్పించవచ్చు, కొంతమందికి రైట్స్ అనిపించవచ్చు. అలా ఎందుకు మనం మాటలు పడాలన్న ఒక ఉద్దేశం దగ్గర చాలామంది అయితే వీడియోలు చేయట్లేదు. వైష్ణవి అయితే ఆత్మగా తిరుగుతుందని వాళ్ళ అన్నదమ్ములు అయితే చెప్తున్నారు. వేరే వేరే రూపంలో వస్తుంది మా ముంగడికి, వేరే వేరే రూపంలో వచ్చి మాకు కనిపిస్తుంది, ఎవరినైనా ఆ ఏజ్లో ఉన్న అమ్మాయిలను చూస్తుంటే మా చెల్లెలే గుర్తుకొస్తుందని వీళ్ళైతే మాట్లాడుతున్నారు. కాకపోతే వీళ్ళు రీసెంట్గా అనేది ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఏంటంటే కొన్ని ఎట్లా అంటే ఊహించని షాకింగ్ విషయాలు అయితే చెప్పారు అన్నమాట. అసలు వాళ్ళ అన్నదమ్ములు ఏం చెప్పారు, ఏం మాట్లాడారు, అంత ఊహించని షాక్స్ ఏమి ఇచ్చారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, డిఎస్ఆర్ రా టాక్స్ అనే ఛానల్ అనేది హ్యాక్ చేసారు, ఆ ఛానల్ కనిపిస్తలేదు. ఇప్పుడు అనేది డిఎస్ఆర్ ఇన్సైడ్స్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తి అయితే భావిస్తున్నాను. మంచి మంచి వీడియోల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.
ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. అప్పటికుంటాను. జై హింద్.